మారుపేర్లతో విధులు నిర్వహించే కార్మికులు రిటైర్మెంట్ తర్వాత వారి పిల్లలకు సంస్థల్లో ఉద్యోగాలు కల్పించాలని బుధవారం డిపెండెంట్లు ఆర్టీజీఎం ఆఫీస్ ఎదుట నిరసన చేపట్టారు. ఈ మేరకు సింగరేణి రిటైర్మెంట్ కార్మికుల డిపెండెంట్లు ప్లకార్డులతో మారుపేర్లతో విధులు నిర్వహించే కార్మికుల రిటైర్మెంట్ తర్వాత వారి పిల్లలకు సంస్థలో ఉద్యోగాలు కల్పించాలని నిరసన ప్రదర్శన చేపట్టారు. ఈ సందర్భంగా మారుపేర్ల కారణంగా ఉద్యోగాలు రాకుండా ఉన్న కార్మికుల పిల్లలు మాట్లాడుతూ రిటైర్మెంట్ తర్వాత కార్మికులు మారుపేర్లు విజిలెన్స్ ఎంక్వైరీ పేరుతో యాజమాన్యం వారి వారసులకు ఉద్యోగాలు ఇవ్వడంలో జాప్యం చేస్తుందని ఆందోళన వ్యక్తం చేశారు. అంతేకాకుండా కార్మిక సంఘాల నాయకులు ఉపాధి కల్పించడంలో న్యాయం చేయాలని డిపెండెన్స్ కోరుతున్నారు. సింగరేణి యాజమాన్యం ఇబ్బందులకు గురి చేయకుండా ఉద్యోగం కల్పించాలని కోరారు. ఇప్పటికే ఆర్థికంగా మానసికంగా మా కుటుంబాలు ఇబ్బందులు పడుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. సింగరేణిలో ఉద్యోగాలు వస్తాయని కార్యాలయాల చుట్టూ తిరిగిన అధికారులు స్పందించడం లేదని పేర్కొన్నారు. ఇప్పటికైనా తమ సమస్యను పరిష్కరించాలని కోరుతున్నారు. సింగరేణిలో గత 30 సంవత్సరాల నుంచి మా తండ్రి గారు ఉద్యోగం చేసి ఇవాళ తన అనారోగ్య పరిస్థితి వల్ల తను ఇవాళ మెడికల్ అన్ఫిట్ అయ్యి నాకు ఇవాళ అప్లికేషన్ నేను ఏదైతే మైండ్ మీద పెట్టుకున్నానో ఆ రోజు నుంచి నన్ను విజిలెన్స్ వాళ్ళు చాలా ఇబ్బంది పెడుతున్నారు. ఏంటిది అనేసి అంటే వాళ్ళు ఇవాళ మీ తండ్రి అనేసి అని చెప్పేసి నన్ను ఇవాళ ప్రశ్నిస్తున్నారు. దానికి సమాధానం ఇవాళ వాళ్ళకు 30 సంవత్సరాల నుంచి వాళ్ళకి తెలియదా? 1960-70 సంవత్సరాల్లో మనం చూసుకున్నట్టు అయ్యేది ఉంటే మా తండ్రి గారు చేసినట్టు సమయంలో ఎవరు కూడా ఉద్యోగం చేయడానికి రాలేదు. వాళ్ళు ఒక్కొక్కరు వచ్చి భయపడి అరే చనిపోయినటువంటి పరిస్థితుల్లో ఎవరి పేరైతే ఏంది అనేసి అని చెప్పేసి అధికారులు మాత్రమే అరే మీరు చేయండి అనేసి వాళ్ళకు ఒక ఎంప్లాయ్మెంట్ సృష్టించి పైరోగులను పెట్టించి ఆ రోజు వీడు చచ్చినా మంచిదే వీడు బతికినా మంచిదే అనేసి అని చెప్పేసి ఆ రోజు మా తండ్రులు మమ్మల్ని వదిలిపెట్టి అరే వస్తారా రారా అనేసి ఆ సిచ్యువేషన్లో వాళ్ళు 30 సంవత్సరాలు కంపెనీకి ఉత్పత్తి ఇచ్చిళ్ళు. ఆ రోజులలో విజిలెన్స్ లేదా వాళ్ళకు? సరే 5-6 సంవత్సరాల నుంచి విజిలెన్స్ వచ్చినా కూడా వాళ్ళని ఆ రోజే వాళ్ళని తీసేయాలి. మీది తప్పుడు పేరు మీరు దొంగ పేరు అనేసి వాళ్ళని తీసేయాలి. కానీ కంపెనీ వాళ్ళని ఇలా వాడుకొని మా తండ్రి గారికి ఇలా ముఖాలు చిప్పలు అరిగేదాకా కూడా వాళ్ళను పని చేయించుకొని ఇవాళ నేను చదువు పక్కకు పెట్టొచ్చి కూడా మైండ్ మీద నేను తిరుగుతున్నటువంటి రోజు ఇవాళ. ఖచ్చితంగా దీనికి ఎవరైతే యూనియన్లు ఉన్నారో ఖచ్చితంగా సిఎన్ఎండి బలరాం సార్ కూడా దీన్ని స్పందించి ఇవాళ మనం చూసినట్టు ఏది ఉంటే సిఎన్ఎండి బలరాం సారు ఎవరి సింగరేణిలో ఏదైనా ఎవరికైనా బాధ వచ్చేది ఉంటే వాళ్ళ ఇంటికి వచ్చి పరిష్కరిస్తున్నారు. ఈ వీడియో చూసి ఖచ్చితంగా బలరాం సార్ మాకు స్పందించి వెంటనే 1 టైం సెటిల్మెంట్ కింద మాకు ఉద్యోగం ఇవ్వాలనేసి మేము కోరుకుంటున్నాం.